సమాధానం పొందుతాను, నాకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా అని ఆమె బాధపడుతూ ఇక హృదయంలో ఉన్నది దేవుని ఎదుట చెప్పుకుంటుంది. యేసయ్య గారండి, దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు నాకు స్వస్థతనిస్తాడా? దేవుడు నాకు ఈ పాపము నుండి నాకు విడుదలనిస్తాడని అడిగాడమ్మా. యేసు ప్రభు వారు కృప కలిగినటువంటి దేవుడు. ఆయన ఎంత ఘోర పాపులనైనా క్షమించగలడు. ఆయన ఎటువంటి వారినైనా క్షమించగలడని చెప్పినప్పుడు యేసు ప్రభు వారి ఎదుట ఆమె తన పాపాలను ఒప్పుకుంది, చేసినటువంటి పాపం ఒప్పుకుంది. దేవుని స్తోత్రం. చేసిన పాపం చెప్తే పోతుంది. ఎవరి దగ్గర చెప్తున్నావు నువ్వు? ఎవరి దగ్గర చెప్తున్నాం మనము? ఎలాంటి వారి దగ్గర చెప్తున్నాం మనము? ఎక్కడ చెప్తున్నాం మనం అనంటే ఎక్కడైనా చెప్తాము, ఎవరితోనైనా చెప్తాము. మన బాధంతా, మన గూడంతా ఎవరికో వివరిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని అల్లరిపాలు చేస్తూ ఉంటారు.